పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇంత అభిమానంతో వచ్చిన దేవాలయ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా బయటికి రావడం కొంచెం నేను తక్కువ ఫంక్షన్స్ కానీ వీటన్నిటికన్నా, కానీ ముఖ్యంగా శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి కారణం సినిమాలు ఏమి కాకుండా కూడా అన్నయ్యకి చాలా కావాల్సిన వ్యక్తి శ్రీకాంత్. సో నన్ను శ్రీకాంత్ గారిని పరిచయం చేయటం అన్నయ్య గారు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు నాకు ఇంకొక తమ్ముళ్ళు అంటాడు శ్రీకాంత్ కలువు అని చెప్పి పరిచయం చేశాను. సో ఆయన సినిమా నేను ఈ మధ్యన ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా బాగుంది అనిపించింది సినిమా. సో అనుకోకుండా ఆయన మన షూటింగ్ దగ్గరికి వచ్చి నన్ను ఇన్వైట్ చేయగానే నాకు వెంటనే రావాలనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఆయనకు మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శక నిర్మాతలకి, సంగీత దర్శకులు చక్రి గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతో దూరం నుంచి వచ్చి మీ ఉత్సాహాన్ని, మీ కేరింతల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు అన్నయ్యతో, అన్నయ్య కుటుంబంతో నాకు చాలా ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వాళ్ళని అందరినీ నేను, వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ నేను ప్రేమిస్తాను. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యతో ఉన్నంత లేకపోయినా కళ్యాణ్ అన్న కూడా నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే అన్నయ్యకి నాకు చాలాసార్లు ఇంట్లో ఫంక్షన్స్కి అన్నింటిలో అందరం కలిసేవాళ్ళం. కానీ ఈయన లెక్కే వేరు. చక్కగా డీసెంట్గా వస్తారు, తన పని తను చూసుకుంటారు. ఈ టైప్ వ్యక్తి చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇండివిజువల్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి. ఇండస్ట్రీ తన పని తను చూసిపోతారు. ఎవరి గురించి ఏమీ పట్టించుకోరు, ఎవరి గురించి ఏమీ మాట్లాడు. అటువంటి వ్యక్తి కళ్యాణ్ నాకు తెలుసు. అటువంటిది ఈరోజు మా ఆడియో ఫంక్షన్కి నేను డౌట్గానే వెళ్ళాను, వస్తారో రారో నాకు తెలియదు. సరే ఒక రాయి ఇసురుదాం, తప్పే ఉంది అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫిలిం సిటీకి వెళ్ళి, కళ్యాణ్ ఇట్లా నేను ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాను, దేవరాయ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా, మీరు వస్తే కనుక కొంచెం భారీ ఎత్తున చేద్దాము, పబ్లిసిటీ కూడా బాగుంటుంది అని చెప్పగానే ఇంకేమీ మాట్లాడలేదు. నేను వస్తున్నాను శ్రీకాంత్, డెఫినెట్గా ఇక్కడ నేను ఏదో సెంటిమెంట్తో నేను డెఫినెట్గా 100% పిలవలేదు. నేను మనస్ఫూర్తిగా నా కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనే పద్ధతిలో నేను పిలిచాను. సో ఈజ్ మంచి మనసు, మంచి సినిమాకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే
సక్సెస్ గబ్బర్ సింగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. 100 days ఫంక్షన్ యాక్చువల్గా మేము ఇక్కడ మొత్తం అంతా భార్యతను మళ్ళీ చేద్దాం అనుకుని, కానీ ఆయనకి ఇష్టం ఉండదు ఇవన్నీ. మనం వచ్చాము, మన పని మనం చేసి ఆయన పంపించేయడం చాలా